అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ క్యారెట్ అండ్ ఆలూ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందుకోసం ముందుగా మనం క్యారెట్ అలాగే ఆలూ తీసేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి సన్నగా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది కొద్దిగా అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. కొన్ని ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఎందులోకైనా చేసుకోవచ్చండి. అన్నంలోకైనా చపాతీలకైనా జొన్నట్లకైనా ఏ రకమైన రొట్టెలు చేసుకున్నా అందులో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కూర వేసుకొని మొత్తం తినేయచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలండి. బంగాళాదుంప అంటారు కదా. ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి. అలాగే పెట్టేసి అడుగంటుతుంది కాబట్టి ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. కొత్తగా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత తీసి మూత తీసేసుకొని ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసేసుకోండి తగినంత. ఒక స్పూన్ ధనియాల పొడి మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలే. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ప్లీజ్ అండి మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో అది బాగా పుష్ అయ్యేది. మీలాంటి ఇంకొందరు చూస్తారండి, అవసరం ఉన్న వాళ్ళకని చూస్తారు కదా. ఇప్పుడు ఇందులోకి వేయడానికి ఎండు కొబ్బరి, వెల్లుల్లి మిక్సీ పెట్టేసుకున్నామండి. మిక్సీ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి కూడా వెల్లుల్లి అవి వేసేసుకున్నామండి. పొడి 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నామండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చాలా హెల్దీ కూడా కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకుందాం.
కొబ్బరి పచ్చివాసన పోతుంది కాబట్టి 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకుంటే క్యారెట్ అండ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. తప్పకుండా మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.